డైలీ చాలామంది బ్రౌజర్ని విజిట్ చేసి అందులో లాట్ ఆఫ్ వెబ్సైట్స్ని సెర్చ్ చేస్తుంటారు. అయితే మన వాళ్ళు ఎవరికి కూడా అందులో ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రన్ అవుతున్నాయి, వర్క్ అవుతున్నాయి అనేది తెలియదు. కానీ ప్రతి బ్రౌజర్లో కూడా HTML, CSS, జావాస్క్రిప్ట్ అని ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రన్ అవుతాయి. మనకు తెలిసిన ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ జావా, పైథాన్, C#, లైక్ PHP, Golang, Ruby on Rails ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్. ఇవేమీ కూడా బ్రౌజర్కి అర్థం కావు. ఓన్లీ బ్రౌజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ మాత్రమే. ఈ 3 తప్ప మిగతా ఏది కూడా బ్రౌజర్కి అర్థం కావు. రైట్, ఇవి కూడా మరి జావాస్క్రిప్ట్ బ్రౌజర్కి ఎలా అర్థమవుతుందంటే ప్రతి బ్రౌజర్లో కూడా జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉంటుంది, అది ఎనేబుల్లో ఉంటుంది బై డిఫాల్ట్. మరి HTML, CS అనేది ఎలా బ్రౌజర్లో రన్ అవుతుందంటే ప్రతి బ్రౌజర్లో బ్రౌజర్ ఇంజిన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ HTML, CS అనేది అందులో రన్ అవుతాయి అన్నమాట. ఓకే రైట్ గైస్, మరి దీంతో మనం యూజ్ చేసే బ్రౌజర్లో ఏం రన్ అవుతుంది అనేది ఈ రోజుతోటి మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా కావాలంటే ఇన్స్టాని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. రైట్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.